చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షను విరమించి రేపటి సనాతన ధర్మ వారాహి సభకు ప్రిపేర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్. ఆయన ఏం మాట్లాడబోతున్నారు అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్న అలిపిరి మెట్ల మార్గంలో స్వామివారి దర్శనానికి వెళ్లే క్రమంలో కొంత అలసట చెందడాన్ని ఓ వర్గం సోషల్ మీడియా హేళన చేయడంతో జన సైనికులు, కార్యకర్తలు ఆ సోషల్ మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాజకీయ పార్టీపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రేపటి వారాహి సభలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు, డిక్లరేషన్ తన కూతురితో ఇప్పించి ఎవరికి నిర్దేశకులయ్యారు, ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత శేర్లింగంపల్లి ఇన్ఛార్జి మాధవరెడ్డి గారు డాక్టర్ మాధవరెడ్డి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రేగడి లక్ష్మణరావు గారు వైసీపీ నేత మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు మనతో ఫోన్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం టీడీపీ అధికార ప్రతినిధి విఎస్ఆర్ చౌదరి గారితో మాట్లాడదాం. చౌదరి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం లక్ష్మీనాథ్ గారు. చౌదరి గారు, మీ కూటమి నేతలు, మీ కూటమి ప్రభుత్వంలో ఒక భాగమైన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న అలిపిరి మెట్ల మార్గంలో ఆయన శ్రీవారిని దర్శించుకునే క్రమంలో అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళారు. ఆయన వెళ్ళే క్రమంలో కొంత అస్వస్థకు గురైన మాట మనం కూడా చూసాం. కానీ ఓ వర్గం సోషల్ మీడియా దాన్ని ఒక రకంగా ట్రోల్ చేయడాన్ని ఏ రకంగా చూస్తారు అంటే, మెట్లే ఎక్కలేని వాళ్ళు ఇతనికి భార్యలు అవసరం అంటూ కొంత ఘాటుగా చేసిన దాన్ని కూడా దాడి చేయడానికి కూడా మనం చూసుంటాం. దీన్ని ఏ రకంగా చూస్తారు? లక్ష్మీనాథ్ గారు, మొదట మీకు అలాగే అమ్మటి ప్రేక్షకులకి, జనసేన నేత మిత్రుడు వెంకటేష్ గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి, జనసేన మాధవరెడ్డి గారు సార్, మాధవరెడ్డి గారు, మాధవరెడ్డి గారు, మిస్టేక్. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి మా డిప్యూటీ సీఎం గారు రావడం, ఆయన గోవిందమాలతో దీక్ష వహించటం ఒక రకంగా రాష్ట్ర ప్రజలకి, హిందూ ధర్మానికి, అలాగే ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఈ యొక్క వ్యతిరేక రకరకాల పొంగాలుగా రాస్తున్నటువంటి పవిత్రత పైన అనేక చర్చలు, అలాగే పత్రికల్లో వస్తున్న వార్తలు చూసి చాలా మంది బాధపడుతున్నారు. తిరుమల పవిత్రతకి, అపవిత్రతకి కారణమైన వాళ్ళపైన అనేక విమర్శలు చేస్తున్నారు. అయితే ఈరోజు ఆయన సొంతంగా పైకి రావడం, అది మొక్కు తప్పలేదండి, ఎవరైనా రావచ్చు కొండ మీదకి. దానివల్ల భగవంతుడు వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండేదే కాబట్టి ఆయన మొక్కున్నాడు, వచ్చాడు. సరే, అస్వస్థతకు గురయ్యాడు, నడవలేకపోయాడు అంటే నేను ఇది వ్యక్తిగత అంశాలు. ఎందుకంటే చాలా మంది ఫిట్నెస్ గా ఉంటారు, చాలా మంది ఫిట్ గా లేకుండా ఉండొచ్చు, వయసు రీత్యా వయోభారం కూడా కొంత మీద పడి ఉండొచ్చు. నా తెలిసి ఆయన కూడా చాలా 60-55 ఆ ఏజ్ లో ఉంటారు. నాకు కరెక్ట్గా సబ్జెక్ట్ కరెక్షన్ తెలియదు ఏజ్ చేస్తారు అది. సో ఆ ఏజ్ లో ఎక్కడం అనేది కూడా చాలా కష్టం. మేము కూడా చాలా వరకు ఫిట్ గా ఉండాలని ట్రై చేస్తాం, కానీ కొంతమంది కుర్రవాళ్ళు, అలాగే బిలో 18 years 25 years వాళ్ళే ఎక్కేస్తారు. సుమారు 1600 పైచులకు మెట్లు ఉన్నాయండి. అక్కడ మోకాల మెట్లు ఎక్కాలన్నా, లేదంటే కొండ పైకి వెళ్ళిన తర్వాత వస్తున్నటువంటి మెట్లు ఎక్కాలన్నా కూడా చాలా కష్టం. దాదాపు నాకు తెలిసి చాలా మంది ఇబ్బంది పడతారు. గతంలో తిరుపతి మొదటి దశలో డోలీలు కట్టెక్కేవాళ్ళు, డోలీలతో మోసుకెళ్లేవాళ్ళు, రకరకాల సంప్రదాయాలు ఉండేవి. వాట్ ఎవర్ మేబీ, ఈరోజు భగవంతుడు దర్శనం చేసుకోవడం అనేది ఒక మంచి కార్యం, అభినందనీయం. అయితే దీనిపైన ట్రోల్ చేయడం అనేది మీరు సునకానందం అంటారు తప్ప ఇంకేం అంటారు. ఎందుకంటే ఆయన కొండ మీద దర్శనానికి అది ఒక ఆధ్యాత్మిక అంశం. నేను, లక్ష్మణరావు గారు లేదా మాధవరెడ్డి గారు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఒక ప్రాంతానికి పోతే వీళ్ళు ముగ్గురు పార్టీ వాళ్ళు వచ్చి కొండ మీదకి వచ్చారబ్బా అంటే అది ఒక వింత వార్తగా ప్రయత్నిస్తే అంతకన్నా దరిద్రం కూడా ఉండదు. అయితే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు గౌరవించాలి. నేను ఒక మతానికి ఇష్టపడతాను, ఇంకొక ఆయన ఇంకో మతం ఇష్టపడతాడు, ఇంకొక ఆయన ఇంకో మతం ఇష్టపడచ్చు. కానీ తిరుమలకు వచ్చే కొద్దికి మాత్రం హిందువుల యొక్క ధార్మిక సంస్థలో ఖచ్చితంగా 100% హిందూ సాంప్రదాయాలు పాటించాలి. ఆ విధంగా ఆయన పాటించారు. ఆయన కూతుర్లు కూడా క్రిస్టియన్ సమాజంలో ఉన్న వ్యక్తుల్ని ఆదర్శంగా డిక్లరేషన్ సంతకం పెట్టడం, దానికి ఆయన గార్డెన్ గా సంతకం పెట్టడం కూడా చాలా మంచి పరిణామం. ఇతరులకు ఆదర్శంగా కూడా ఉంటారు. ఎవరైనా అన్ని మతస్థులు కొండ మీదకి వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ సంతకం చేయాలి అనే అంశాన్ని ఆయన సందేశాత్మకంగా చెప్పడం అనేది మంచి శుభపరిణామం. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం వల్ల ఇంకా ప్రజానాయకుడిగా, ప్రజల్లో గొప్ప నాయకుడిగా ఎదిగే అవకాశం ఉంది. అయితే దేవుడు కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధుల పైన రాజకీయ విమర్శలు చేయటం, రాజకీయ యొక్క విస్తృత సుంకాలతో కూడిన సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు చూస్తే మాత్రం
చెదరించుకుంటారు, అసహించుకుంటారు. కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన అభిప్రాయం అది, కొండకు రావాలనుకుని వచ్చాడు. ఎక్కేటప్పుడు నాకు తెలిసి అంత పెద్ద పై చెరుపు దాదాపు నాది 7-8 కిలోమీటర్లు ఉంటుందండి పైకి మెట్ల మార్గం. ఇదే సామాన్యమైన విషయం కాదు. ఎక్కడ అంటే అన్ని డీహైడ్రేషన్ అవుతారు, ఎండలు బాగా అయిపోతాయి. 40 పవన్ కళ్యాణ్ గారికి బ్యాక్ పెయిన్ ఉంది సార్. బ్యాక్ పెయిన్ ఉండటం వలన ఆయన కొంత అస్వస్థకు గురయ్యారు. ఎందుకంటే ఆయన తీవ్రమైన బ్యాక్ పెయిన్తో గత 5 సంవత్సరాలుగా ఆయన బాధపడుతున్నారు. అండ్ కొంచెం చిన్నప్పుడు ఆయనకి ఆస్తమా కూడా ఉండేదని ఆయన పలు మాధ్యమాల్లో చెప్పడం కూడా మనం గమనించున్నాం. మేబీ అదే కారణం. బ్యాక్ పెయిన్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్స్ సార్. మీకు మెట్లు చాలా నిటారుగా ఉంటాయి. మీరు చూసారో లేదో నాకు తెలియదు, మాకు అనుభవం. నేను ఎక్కాలంటే కూడా భయపడతాను. ఎందుకంటే మాకు ఫిట్ గా రోజు జిమ్కి వెళ్ళే వాళ్ళు మేము కూడా భయపడతాం. ఎందుకంటే చాలా హైట్ ఉంటాయి, చాలా నిటారుగా ఉంటాయి. మోకాలు మెట్లు, గాలి మెట్లు గారికి వెళ్ళే లోపల ఇక్కడ నుంచి కొంత దూరం అయితే బాగా సవ్యంగా జరుగుతుంది. కానీ గాలి గోపురం దగ్గరికి వెళ్ళే కొద్దికి, మోకాల మెట్ల దగ్గరికి వెళ్ళే కొద్దికి చాలా కష్టం అండి. కొంచెం ఏమాత్రం ఫ్యాట్ ఉన్నా, కొంచెం మీరు అన్నట్టు ఆస్మానం. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ 18 ఏళ్ళ వయసు అమ్మాయి, కూడా చిన్న వయసు, ఎక్కి ఇబ్బంది పడి కూలింగ్ వాటర్ బాగా డిహైడ్రేట్ అయిన తర్వాత ఒక వాటర్ అంటే తాగేసిన తర్వాత ఆన్ ది స్పాట్ చనిపోయారు వాళ్ళు. చాలా మంది హార్ట్ స్ట్రోక్ ఉండేవాళ్ళు, చాలా మంది రకరకాల షుగర్, బీపీ ఉండేవాళ్ళు. కానీ భయపడతారు. ఎందుకంటే ఎక్కడ అంటే చిన్న విషయం కాదండి. చాలా ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటాయి తప్ప. బాబు గారు కూడా ఎక్కేసారు, చాలా అర్థమయాసంగా ఎక్కేసారు 4 గంటల పైకి. అట్లా చాలా మంది కూడా ఉంటారు. కొంతమంది మోకాళ్ళు ఆపరేషన్ ఉండొచ్చు, కాల్షియం ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మీరు అంటే బ్యాక్ పెయిన్ ఉండొచ్చు, ఇంక ఇతర ప్రాబ్లమ్స్. వేరే వాళ్ళు వచ్చి షుగర్, బీపీ ఉండేవాళ్ళు కష్టం. ఎందుకంటే చాలా ఆయాసం వస్తుందండి, బాగా చెమటలు పడిపోతాయి. ఈ తిరుపతిలో ఈ రోజున హీట్ 40 డిగ్రీలు దాటుతా ఉంది. సామాన్యంగా హీట్ తట్టుకోవడం కూడా చాలా కష్టం. కాబట్టి సినిమా రంగంలో ఉండేవాళ్ళు, అలాగే కొంత రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు ఏంటంటే కొంత నీడపాటు నుండి అలవాటు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఓపెన్ గా రావాలంటే ఆయన నిన్న బయలుదేరేటప్పుడు అభిమానులు పెద్ద ఎత్తున రావడం, ఎడతోసుకుంటారని మళ్ళీ వాళ్ళు ఒక అరగంట ఆపటం, మళ్ళీ పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేసి మళ్ళీ వెనక రండి సార్ కూడా డీహైడ్రేషన్ అవుతుంది. 2 ఆక్సిజన్ పైకి 3000 అంటే 3000 అడుగులు పైన ఉంటుంది సముద్రం మట్టానికి. పైకి వెళ్లే కొద్దికి ఆక్సిజన్ లెవెల్స్ కూడా లైట్ గా తగ్గుతాయి. దానివల్ల ఇబ్బంది కలుగుతాయి. ఎక్కువ ఇమ్యూనిటీ చుట్టుపక్కల జనాలు ఉండే వల్ల ఆక్సిజన్ లెవెల్ పడిపోతాయి. వీటి వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. అనేక అంశాలు దృష్టిలో పెట్టుకొని హిందూ ధర్మాన్ని గౌరవించి, ఆయన వేరే మతం చెప్పను కానీ ఏ మతంలో ఉన్నా గౌరవించి ఇటువంటి మంచి కార్యక్రమం చేసిన దానికి అభినందిస్తున్నాం. అదే జగన్మోహన్ గారు లాంటి వ్యక్తి వస్తానని చెప్పి మళ్ళీ మధ్యలో అయిపోయి మళ్ళీ తిరిగి వెళ్ళిపోలాగా ఆయన ఏదైతే అనుకున్నాడో ఆయన చేశాడు. అది మంచి కార్యక్రమం. మీ కూటమి ప్రభుత్వం ఆపింది అంటున్నారు సార్. మీ కూటమి ప్రభుత్వం వల్లే ఆయన దర్శనం చేసుకోలేదు అంటున్నారు. ఇప్పుడు ఆడలేక మధ్యలో బోర్డని సాగుతుంటుంది. ఆపేమని నోటీసులు ఇచ్చావా? నేను ఎవరైనా చెప్పారా? పోలీసులు అరెస్ట్ చేశారా? ఏమీ లేదండి. అన్ని వాళ్ళ సొంత అభిప్రాయం. నాకు ఆ రోజు ఆగడానికి ఒక రహస్యం ఉందండి. మీకు తెలుసో తెలీదో, ఎట్లా కొడితే కూడా తెలుస్తుంది. ఆ రోజు 27వ తారీఖున హైదరాబాద్ లో సిబిఐ కేసుకి ఆయన వెళ్ళాలి, వాయిదాకి వెళ్ళాలి. 12 ఏళ్ళుగా రాగలేకపోవడం